హాయ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. ఇప్పుడైతే మేమైతే ములకాళ్ళ దగ్గర స్వయంభుగా విజయదుర్గ మాత వెలిసిందని అయితే అంటున్నారు కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయినామన్నమాట. ఇక మా వాడైతే మస్తు ఖుషిగా ఉన్నాడు. ఎక్కడికి పోదామంటేనైతే జేజే దగ్గరికి అనేసి అయితే అన్నాడు అన్నమాట. అక్కడ ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా వేయండి. ఇక మేమైతే బయలుదేరినాం అన్నమాట. మా చెల్ల కూడా వచ్చింది ఇక మాతో పాటు. ఇక ముల్కల్ల గ్రామానికి అయితే వచ్చినాం. మన గోదావరి సైడ్ వెళ్ళే రోడ్కే ఉంది. ఇక ఇక్కడనైతే ఫ్లెక్సీ కూడా పెట్టిళ్ళు, స్వయంభూగా విజయదుర్గ ఆలయం అనేసి. ఇక అక్కడనైతే కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం. అక్కడ రేట్ అయితే బాగానే ఉంది, 40 రూపీస్ అంట ఒక్కటి. ఇక 2 అయితే తీసుకున్నాం మేమైతే. మొన్ననే విజయదుర్గ మాత అయితే వెలిసింది కానీ షాప్స్ అయితే బాగానే పెట్టిళ్ళు. ఇక మేమైతే కొబ్బరికాయలు తీసుకొని అయితే మళ్ళీ వెళ్ళినాం. ఇక దగ్గరికి అయితే వచ్చినట్టే. ఇక పొంగనైతే బాగానే షాపులు ఉన్నాయి అన్నీ. కానీ బాగా మంది వస్తున్నారు విజయదుర్గాదేవిని అయితే చూడడానికి. ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమో కానీ ఫుల్ మంది అయితే వస్తున్నారు. మేము వెళ్ళేసరికి కూడా బాగానే లైన్ ఉండే, ఇంకా మేము వెళ్ళినాక కూడా బాగా మంది వచ్చిళ్ళు. ఇక చూడండి అక్కడనైతే షాప్స్ అయితే బాగానే పెట్టిళ్ళు. ఇక బొమ్మలు, గాజులు అనేసి అన్నీ పెట్టిళ్ళు. ఇక మేమైతే అక్కడికి ఏరినాం. మా సార్ అయితే ఇక బైక్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళిండు ఇక మమ్మల్ని దించేసి. ఇక మేము కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళేసినాం లోపలికి అయితే. మన ఇక్కడికైతే పండితులు వచ్చిందట. వాళ్ళకు ఇక్కడ అమ్మవారు ఉన్నదన్నదని తెలిసిందట. వాళ్ళు ఇక చెప్పినాక ఆ ల్యాండ్ యజమాని ఉంటారు కదా, వాళ్ళతోటి మాట్లాడి తీస్తేనైతే అమ్మవారు అయితే బయటికి వచ్చిందంట. ఇక అప్పటి నుంచి అయితే పూజలు చేసుడు స్టార్ట్ చేసిళ్ళు. ఇది మీకు తెలుసా? మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ అయింది కదా, మాకైతే దగ్గరనే కదా అనేసి వచ్చినాం. స్వయంభూ విజయదుర్గ ఆలయంకి అయితే వచ్చేసినాం. లోపలికైతే వెళ్ళినాం. కానీ అప్పటికే చూడండి లైన్ ఎంత ఉందో. ఇంకా మేము అది దర్శనం అయినాక బాగా మంది అయితే వచ్చేళ్ళు. ఇక రేపటి నుంచి అయితే చండీ హోమాలు అయితే చేస్తారట. అక్కడ ఉన్న అయ్యగారు అయితే చెప్పిళ్ళు. ఆ అయ్యగారు ఎవరో కాదు, మాకు ఇంటర్లో సాంస్క్రిట్ చెప్పిండు సారే. నన్ను అయితే గుర్తుపట్టిండు. ఇక మంచిగా అనిపించింది మాకైతే. ఇక రేపటి నుంచి అయితే చండీ హోమాలు చేస్తామనేది చెప్పిళ్ళు, మార్నింగ్ ఈవినింగ్ అని. ఇక లైన్ మంచిగానే ఉండే. వెళ్ళినాం మెల్లగా. అక్కడ అన్నదానానికి కూడా చందాలు అయితే రాస్తున్నారు. ఇక మేమైతే ఇచ్చినాం. ఇక ముంగటికి కూడా వెళ్ళినాకనైతే అమ్మవారి దర్శనం అయితే మంచిగా అనిపించింది. కానీ ఇక చూడండి భక్తులు అయితే ఫుల్ మంది వస్తున్నారు. ఇక స్వయంగా వెలిసింది అన్నాక వస్తారు కదా ఎవరైనా కూడా. దేవతల మీద నమ్మకం, మొక్కుకోవాలి, వెళ్ళాలి. ఇక అంతా వారి దయ, అమ్మ దయ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అంటారు కదా, ఇక అదైతే నిజం అన్నమాట. ఇక గుడి కూడా కడతారంట, నిర్మాణానికి కూడా డబ్బులు అయితే కలెక్ట్ చేస్తారంట. ఇక మాకైతే దేవత దర్శనం అయితే మంచిగా అయింది. ఇక ఆ అయ్యగారు కూడా అందరికీ అక్షంతలు వేస్తున్నారు, బొట్టు పెడుతున్నారు. ఇక మొక్కుకొని అయితే మేమైతే వెళ్ళినాం. ఇక ఇప్పుడైతే అమ్మవారిని అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. అమ్మవారిని చూస్తేనైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు కదా, మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కిందనైతే కామెంట్ చేయండి. ఇక్కడి గిట్ట మీరు వస్తే కింద కామెంట్ చేయండి. దర్శనం అయితే మంచిగా జరిగింది. మాకైతే మంచిగా అనిపించింది. మనసు అయితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇక బయటకు వచ్చి అయితే కొబ్బరికాయనైతే కొట్టినాకనైతే అక్కడ పసుపు, కుంకుమ, అగరబస్తీలు కూడా వెలిగించి బొట్టు పెట్టుకొని కోసేపు అయితే కూర్చున్నాం. ఇక కూర్చున్నాక కొంచెం మాట్లాడుకున్నాం. ఇక కానీ మంచిగా మస్తు మంది వస్తున్నారు. మీరు గిట్ట ఈ ఆలయానికి వచ్చితే మంచిగా అనిపించిందా లేదని అయితే కింద కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక మేమైతే ఇక అంతనైతే మొక్కుకున్నాం మంచిగా. మా విరాన్షికి కూడా మంచిగా అనిపించింది కావచ్చు, మంచిగా ఆడుకున్నాడు అక్కడ. ఇక మా చెల్ల కూడా కొబ్బరికాయనైతే కొట్టింది. ఈ అమ్మవారు అయితే మన విజయవాడలో ఉన్న విజయదుర్గాదేవికి ఎన్ని శక్తులు ఉంటాయో ఈ అమ్మవారికి కూడా అన్ని శక్తులు ఉంటాయని అయితే పండితులు అయితే చెప్పిళ్ళట అప్పుడు వచ్చినాకనైతే. ఇక అమ్మవారు అయితే మంచిగా అనిపించింది మాకైతే. చూస్తున్నంతసేపు చూడబుద్ధి అయింది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక గుడి కూడా నిర్మిస్తారట.
ఇక అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే వద్దాం. ఇక మాదైతే అయిపోయింది దర్శనం అయితే. ఇక మేమైతే బయటకైతే వెళ్ళినాం. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇక్కడికైతే రండి, మంచిగా అనిపించింది. ఈరోజు చూసింది అయితే స్వయంగా వెలిసిన అమ్మవారు. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఇవాళకైతే ఇంతే ముచ్చట. బాయ్ బాయ్ అందరికీ.